ఇండియా కూటమి తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఈ రోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. అందుకు సంబంధించిన కార్యక్రమాలన్నీ సిద్ధమయ్యాయి. దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారిన ఉపరాష్ట్రపతి ఎన్నిక దరిమిలా ఇండియా కూటమి అనూహ్యంగా బి సుదర్శన్ రెడ్డిని తమ అభ్యర్థిగా ప్రకటించింది. అందులో భాగంగా నామినేషన్ దాఖలు కార్యక్రమానికి మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో సహా ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలకు చెందిన జాతీయ స్థాయి నేతలు, ముఖ్యమంత్రులు హాజరు కాబోతున్నారు. ఏదైతే ఉపరాష్ట్రపతి సీట్ అనేది ఖాళీ కావడం జరిగిందో ఆ తర్వాత నిన్న ఎన్డీఏ కూటమి నేతలు అభ్యర్థిని ప్రకటించారు. ఆయన నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఈ రోజు ఎన్డీఏ కూటమి నేతలు బి సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయబోతాడో తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ద్వారా తెలుసుకుందాం. స్వామి, ఆశ, ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఈ రోజు నామినేషన్ పత్రాలు దాఖలు చేయబోతున్నారు. ఇండియా కూటమి నేతలంతా కూడా ఈ నామినేషన్ కార్యక్రమానికి హాజరవుతారు. నిన్న ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కూటమి తరఫున ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ మిగతా కూటమి ముఖ్య నేతల సమక్షంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ నిన్న నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలకు ఈ రోజు చివరి రోజు కావడంతో కూడా ఈ రోజు ఇండియా కూటమి తరఫున నామినేషన్ కార్యక్రమం ఉంటుంది. ఇందుకోసం పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. నిన్న ఇండియా కూటమి నేతలు సుదర్శన్ రెడ్డికి నిన్న వాళ్ళంతా కూడా పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా డిఎంకే నేత తిరుచు శివ, రాంగోపాల్ యాదవ్, శరద్ పవార్, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కీలక నేతలంతా కూడా ఇండియా కూటమికి సంబంధించిన కీలక నేతలంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ రోజు సుదర్శన్ రెడ్డి నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తారు. ఒకవైపు అందరూ కూడా ఆత్మ ప్రబోధానుసారం రాజ్యాంగాన్ని రక్షించడం కోసం సుదర్శన్ రెడ్డికి ఓట్లు వేయాలని చెప్పేసి కూడా ఇండియా కూటమి నేతలు సూచిస్తున్నారు. ఒకవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ రోజు ఢిల్లీ వెళ్లి ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. మొత్తానికి ఇండియా కూటమి రెండు కూడా పోటాపోటీగా ఈసారి రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయి. గతంతో పోలిస్తే ఈసారి ఎలక్షన్ మరింత రసవత్తరంగా మారే అవకాశం కనబడుతుంది. ఒకవైపు ఎన్డీఏ కూటమికి స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికీ కూడా ఇండియా కూటమి ఏకపక్షంగా ఎన్నికలు జరగకూడదన్న ఉద్దేశంతో ఇండియా కూటమి తరఫున వైపు సుప్రీంకోర్టు మాజీ జస్టిస్, న్యాయ నిపుణుడు జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి, ఒకవైపు తెలుగు వ్యక్తి, తెలంగాణలో పుట్టినటువంటి వ్యక్తికి అవకాశం కల్పించారు. ఇద్దరు కూడా సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి వ్యక్తులకు ఈ మధ్య పోటీ నెలకొన్నది. ఇటు తమిళనాడుకు చెందినటువంటి సిపి రాధాకృష్ణను అక్కడ బీజేపీ అధ్యక్షుడిగా, కోయంబత్తూరు ఎంపీగా, జార్ఖండ్, తెలంగాణ, మహారాష్ట్ర గవర్నర్ గా పనిచేస్తూ ఉన్నారు. గతంలో తెలంగాణ గవర్నర్ కూడా పనిచేశారు. ఓబీసీ వర్గానికి సంబంధించినటువంటి రాధాకృష్ణకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి బీజేపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. ఒకవైపు బలహీన వర్గాలకు ఉపరాష్ట్రపతి పదవి ఇస్తుంటే ఇండియా కూటమి మరోవైపు ఓసీ అభ్యర్థి తీసుకొచ్చి పెట్టారని చెప్పేసి ఎదురుదాడి చేస్తున్నారు. మొత్తానికైతే ఈ రోజు ఎలక్షన్ సంబంధించిన విషయంలో ఈ రోజు మధ్యాహ్నం కాసేపట్లోనే జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ అయితే దాఖలు చేయబోతున్నారు. ఆశ. రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.